నమస్తే వైటీ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి గణేష్ నవరాత్రుల్లో ఒక రోజు అనమాట. మా కాలనీలో వినాయకుడి దగ్గర కుంకుమ పూజ అయితే చేశాము, అందరు ఆడవాళ్ళం కలిసి. సో పంతులు గారు పలానా రోజు అని అంటే మేమందరం షార్ప్గా ఈవినింగ్ 4 కల్లా అందరు రెడీ అయ్యి రండమ్మా, కొన్ని సామాన్లు చెప్పారు మాకు. ఆ సామాన్లు తీసుకొని అయితే వెళ్ళాము పూజకి సంబంధించినవి. సో ఇంకా అక్కడైతే పంతులు గారు ఫస్ట్ వినాయకుడు పూజ చేశారు, తర్వాత మాకు కుంకుమ పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ కుంకుమ పూజ చేసేటప్పుడు అన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి అంటే ఇంకా అందరం కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాము. ఫస్ట్ కుంకుమనైతే నుదుట పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి మాతో అన్నారు. కుంకుమ నుదుట పెట్టుకొని మన తాడికి, మన పసుపు తాడు ఏదైతే ఉంటుందో ఆ తాడికి కూడా పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. मज्जन्वासायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं जाग्रस्वप्न सुषुप्तीनां साक्षिभूत्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं महापापोपपापानां विनाशिन्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं दुष्टभीतिमहाभीतिभञ्जनायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं समस्तदेवगणजप्रेरकायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं समस्तहृदयां भोजनिलयायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं अनाहतमहापद्ममन्दिरायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सहस्रा सरोजातवासितायै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं पुनरा ఇక్కడ అందరం కూడా అదే చేస్తున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయింది కుంకుమార్చన అనేది. సో కుంకుమార్చన ఇక్కడ పంతులు చేపిస్తూ ఉన్నారు. సో మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్, ఆల్రెడీ ఇది నేను వైటీలో పెట్టాను. సో చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ లైక్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా బాగా జరిగింది పూజ. పంతులు గారికి దక్షిణ అనేది మనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి సో ఒక్కొక్కరి దగ్గరికి పంతులు వస్తూ ఉన్నారు, ఆశీర్వాదం తీసుకున్నాము. ఫైనల్గా ఇంకొక 2-3 పిక్స్ అయితే దిగేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.